దయచేసి ఈ ఊరేగింపునందు ఎక్కడే కానీ మసీదులలో కానీ చర్చిల్లో కానీ ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గైడ్ లైన్స్ సజెషన్స్ ఇచ్చారు. దయచేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయొద్దండి. అది ఎవరు చేసినా కూడా ఆ సోషల్ మీడియాలో ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో వాళ్ళని కనుక్కొని మేము చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసేటప్పుడు ఇది నిజమా కాదా అనేది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే దీన్ని షేర్ చేసే ముందు ఇది ఎంత మాత్రం నిజం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని షేర్ చేయండి. ఎందుకంటే ఇది మన అందరికీ చాలా ముఖ్యమైనది. ఏదైనా పొరపాటున ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి దానివల్ల చాలా మంది ఇబ్బంది పడే సిచ్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి, జరిగాయి కూడా. ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయొద్దండి. వినాయక చవితి సందర్భంగా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వినాయక చవితి సందర్భంగా అండ్ మనకి నిమజ్జనం రోజు కూడా ఈ 27th నుంచి మనకి 31st వరకు ఎటువంటి గొడవలకి ప్రేరేపించేటట్టు ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయొద్దండి. అండ్ ముఖ్యంగా ఈ పండుగని నిమజ్జనాన్ని ఎంతో ఆహ్లాదకరంగా పీస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాము. దానికి మీ అందరి సహకారం కావాలి. మేము దీనికి ఇప్పుడు కొంతమంది మాట్లాడిన విధంగా ఒక గంట లేట్ అయినా, ఒక 2 రోజులు లేట్ అయినా, 2 రోజులైనా జరుగుతుంది అంటున్నారు. ఈ నిమజ్జనం అనేది 3rd డే నుంచి మనకి 9th డే 9 days వరకు జరుగుతూనే ఉంటుంది. అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా 3rd డే నుంచి 5th డే 3rd డే ఇలా తిరుగుతానే ఉంటారు. డిస్ట్రిక్ట్ మొత్తం తిరుగుతానే ఉంటారు. మనం లేట్ చేసే కొద్దీ ఎవరు ఇబ్బంది పడతారంటే, అంటే నేను జనరల్ గా చెప్తున్నాను, మనకి జనరల్ పబ్లిక్ ఏమవుతుంది, నిమజ్జనం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ పోలీసులు ఇంటికి వెళ్ళలేరు. పోలీసులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇంకో బందోబస్తుకి వెళ్ళాలి. అంతేగాని మాకు రెస్ట్ ఇవ్వరు లేదా ఆఫ్ కూడా ఇవ్వరు. మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మాకు నిమజ్జనం అయిపోతే మేము హాయిగా లీవ్ పెట్టేసి మేమేమి ఎక్కడ ఊర్లోకి వెళ్ళిపోము. ఈ నిమజ్జనం అయిపోగానే మేము రోల్ ఆన్ చేయాలి. ఈ ఫోర్స్ నే ఇంకో చోటకి రోల్ ఆన్ చేయాలి. మాకు వచ్చే ఫోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తారు, ఎమ్మిగనూరు, పత్తికొండ ఇవి కంప్లీట్ చేసుకొని మాకు వస్తారు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత అలసిపోతాడు, ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ లో ఉంటాడో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే మేము మీకు 10:30కి అంతా మీరు విగ్రహాలని వెహికల్స్ లోకి ఎక్కించగలిగితే చాలా త్వరగా కంప్లీట్ చేయగలుగుతామని మేము మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది పాటించాలి. మేమే దగ్గరుండి కూడా దీన్ని పాటించేటట్టు చేస్తాం. ఎందుకంటే నైట్ అంతా ఎవరు రోడ్ల మీద ఉండరు. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవ్వరు, పిల్లలు ఎవరు రోడ్ల మీద ఉండరు. ఎంతవరకు రోడ్ల మీద ఉండగలుగుతారంటే 10:30 వరకు ఉండగలుగుతారు, లేదా 11 వరకు. మనం లేట్ చేసే కొద్దీ సగం విగ్రహాలని కూడా ఎవరు చూడరు. సగం విగ్రహాలు ఎమ్మిగనూరు టర్నింగ్ వరకే వస్తాయి. మీరు లేట్ చేసే కొద్దీ 10, 10:30, 11కి మిగతా వాళ్ళు ఎవరు చూడాలి? ప్రజలేం రాత్రంతా మేల్కొని ఆ విగ్రహాల కోసం, వినాయకుడి విగ్రహాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ చూసి అందరూ ఆనందించి ఆ భక్తి భావంతో పూజలు చేయాలనే మా ఉద్దేశం కూడా. కాబట్టి దయచేసి 10:30కి అంతా మీరు మీ ప్రిపరేషన్స్ మీరు చేసుకోండి. అది క్రేన్స్ తెప్పించుకుంటారా, వెహికల్స్ ముందుగానే తెప్పించుకుంటారా, అది మీ బాధ్యత. ఇక్కడున్న ఉత్సవ కమిటీ వాళ్ళది, ఇక్కడ కొంతమంది వచ్చిన యూత్ ఖచ్చితంగా మాకు 10:30కంతా మీరు వెహికల్స్ లోకి ఎక్కించగలిగితే అది ఎటువంటి డిలే లేకుండా మేము తీసుకెళ్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఈ డీజేలు, విపరీతమైన సౌండ్స్ పెట్టద్దు. మనకి వినడానికి ఒక హ్యూమన్ ఇయర్ అనేది ఒక పర్టికులర్ డెసిబల్స్ వరకే తట్టుకోగలుగుతుంది. 82 డెసిబల్స్ వరకు మనం వినగలుగుతాం సౌండ్స్ ని. ఆ 82 డెసిబల్స్ కూడా 16 hours వినగలుగుతాం. దాని తర్వాత అది తగ్గుతా వెళ్తుంది. మనం ఎట్లంటే అక్కడ సౌండ్స్ పెట్టేస్తే ముసలోళ్ళు ఉంటారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు వయసు అయిపోయిన వాళ్ళకే కదా అని. చిన్నపిల్లలు కూడా హార్ట్ లో హోల్స్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న మనుషులు ఉన్నారు మన చుట్టూ. దయచేసి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని భక్తిభావంతో మనం ఈ నిమజ్జనం కంప్లీట్ చేయాలి. కానీ
వేరే పక్కన వాళ్ళకి ఇబ్బంది పెడుతూ కాదు. దయచేసి ఈ సౌండ్ ని తగ్గించుకోండి. ఆ డీజేల్లో కూడా ఎటువంటి మూవీ సాంగ్స్ అంటే ఏంటి, భక్తి భావం లేని పాటలు, రాజకీయానికి సంబంధించిన పాటలు ఇవి ఏవి పెట్టకూడదు. పెడితే మేము ఇమీడియట్ గా నన్ను ఆఫ్ చేస్తాం, వేరే మాట్లాడటమే ఉండదు. ఇంకేదైనా ప్రొవోకేటివ్ గా కానీ ఏదైనా సాంగ్స్ పెడితే ఖచ్చితంగా ఆఫ్ చేస్తాము. ఆర్గనైజర్స్ పైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ముందే హెచ్చరిస్తున్నాము. డీజే సాంగ్స్ భక్తి భావంతోనే ఉండాలే తప్ప వేరే వాళ్ళని కించపరిచే విధంగా కానీ బెదిరించే విధంగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నెక్స్ట్ ఈ డీజేస్ కానీ మనకి ప్రతి వినాయక విగ్రహం పండల్స్ దగ్గర మనం స్పీకర్స్ పెట్టుకుంటాం. వచ్చిన భక్తులకి వినిపించడానికి మనం స్పీకర్స్ పెడతాము. ఈ స్పీకర్స్ కూడా 10 తర్వాత ఆఫ్ చేయాలి. 10 to 6 అంటే ఏంటి, నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ స్పీకర్స్ ని మీరు ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల మన అందరం ఇళ్ల మధ్యలోనే పెడతాం కానీ ఎక్కడో ఊరి బయట పెట్టాం కాబట్టి ఇళ్లలో ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు 10 కంతా ఇవి ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి https ganeshutsav.net అని ఒక వెబ్సైట్ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఉంది, ఇప్పుడు కూడా ఈ వెబ్సైటే పెట్టారు. ఇంప్రూవ్డ్ వర్షన్ లో పెట్టారు. మనకి సర్వర్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. దయచేసి అందరూ ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ వచ్చారు చాలా మంది, మీకు తెలిసిన వాళ్ళకి ఈ మెసేజ్ ని స్ప్రెడ్ చేయండి. ఖచ్చితంగా ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. మీరు ఏ పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదు, మేము మిమ్మల్ని పిలవం. మీరు లొకేషన్, పండల్ హైట్, ఐడల్ హైట్, ఖచ్చితంగా ఈ కమిటీ మెంబర్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఇందులో ఫిల్ చేయాలి. చేస్తే మా SHO లాగిన్ అంటే ఏంటి, మీరు ఎక్కడైతే విగ్రహాలు పెడతారో ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళకి అప్రూవల్ కి వీళ్ళ పోర్టల్లో వస్తుంది. సో అది ఖచ్చితంగా వితిన్ మండేలో మేము అప్రూవ్ చేయడానికి దానికి తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్. దీనికి ఎటువంటి ఫీజు లేదు. మీకు అప్లై చేయడానికి కూడా ఒక 5 minutes మాత్రమే టైం పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ 5 minutes టైం పడుతుంది. మీరు ఎక్కడ తిరగనవసరం లేదు, ఎవరిని అడగనవసరం లేదు, పేపర్లు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మా SHO CAలు కావచ్చు, SIలు కావచ్చు, వీళ్ళు అప్లికేషన్ ని అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఒక QR కోడ్ వస్తుంది. దాంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ QR కోడ్ ని ఖచ్చితంగా మీరు వినాయకుడి విగ్రహం ఎక్కడైతే పెడతారో అక్కడ అంటించాలి. ఆ QR కోడ్ ని అంటిస్తే దాన్ని స్కాన్ చేసిన ఈ ఆర్గనైజర్ ఎవరు, ఇంట్లో ఎవరెవరు కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఇవన్నీ తెలుస్తాయి. మీకు తెలిసినా మాకు తెలుస్తాయి. నెక్స్ట్ విగ్రహాలు పెట్టే వాళ్ళు నైట్ కంపల్సరీ ఎవరినో ఒకరిని అక్కడ పెట్టాలి. ఎందుకంటే విగ్రహం మీకు ఏ ఇష్యూస్ లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్ గా మీరు ఒకరిని ఖచ్చితంగా అక్కడ పడుకోబెట్టాలి నైట్. అది మీ బాధ్యత. ఉత్సవ కమిటీ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ బాధ్యత. తర్వాత ఈ నిమజ్జనం అప్పుడు క్రాకర్స్ కి అలో లేదు. ఎందుకంటే మనకి విగ్రహాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. పొరపాటున క్రాకర్స్ మిస్ఫైర్ అయ్యి పైకి వెళ్ళే బదులు సైడ్కి వెళ్ళే క్రాకర్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా మీరు, మీకే తెలుసుంటాయి. మనము ఈ షార్ట్స్ పెడతాము, పైకి వెళ్ళడం బదులు సైడ్లకు కూడా వెళ్ళిపోతాయి. మేము ఈ పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా క్రాకర్స్ కి ఎవరికి అలో లేదు నిమజ్జనం రోజు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తెచ్చేసుకున్నా కనెక్ట్ చేయండి. క్రాకర్స్ కి మాత్రం పేర్చనీయం లేదు. డీజేకి మేము అలో చేస్తున్నాం, బట్ దానికంటే ఒక టైం ఉంటుంది. సౌండ్ ని తగ్గించాలి. నెక్స్ట్ మీరందరూ ఈ షెడ్స్ వేస్తారు కదా, పండల్స్ వేసేటప్పుడు ప్రాపర్ గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 500, 1000, 1500 అని కొన్ని చలాన్స్ ఉన్నాయి, వేట్ గా బ్యాటేజ్. దాని ప్రకారం వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి. డైరెక్ట్ లైన్ నుంచి మీకు తెలిసిన ఎవడో ఒకటి ఎలక్ట్రిసిటీ పెట్టేసి వైర్ వేసేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదన్నా జరగడానికి జరిగితే ఆ లోటుని ఎవ్వరూ వాళ్ళ ఫ్యామిలీకి ఉంచలేదు. దయచేసి మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు ఎంత
బ్యాట్స్ అవసరం అవుతుంది, మీరు పెట్టే స్పీకర్స్ కి కావచ్చు, లైట్స్ కావచ్చు, దానికి తగ్గట్టు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని దానికి అమౌంట్ పే చేసి వాళ్ళే వచ్చి మీకు కనెక్షన్ ఇస్తారు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడానికి. అలా కాకుండా మీరు అక్కడ ఏదో లో టెన్షన్ వైర్ కి ఎవడో ఎలక్ట్రీషియన్ పిలిపించేసుకొని ఆడ ఒక వైర్ వేసేసి మీరు కంట్రోల్ ఉండదు. అంటే వోల్ట్స్ కంట్రోల్ లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఐరన్ షీట్స్ యూజ్ చేస్తారు కాబట్టి లో టెన్షన్ బట్ వైర్స్ కి కొంచెం కిందగానే దాన్ని ప్లేస్ చేసుకునేటట్టు చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ వీక్ వర్షాలు లేకపోవచ్చు, కానీ 28 నుంచి ఫోర్కాస్ట్ వర్షాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పండల్స్ ని రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఈ పండల్స్ రెడీ చేసేటప్పుడు కూడా ఏదైనా మేజర్ రోడ్ లో మధ్యలో పెట్టేస్తున్నారు, అట్లీస్ట్ 2 వీలర్స్ వెళ్ళడానికన్నా గ్యాప్ వదలండి. అంటే పూర్తిగా రోడ్ క్లోజ్ చేసేస్తే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందే కాబట్టి కొంచెం రోడ్డు అట్లీస్ట్ 2 వీలర్స్ అన్నా వెళ్ళడానికి దారి వదిలి మీరు పండల్స్ ని ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ నిమజ్జనం జరిగేటప్పుడు, నిమజ్జనం చేసేటప్పుడు భక్తి భావంతో చేస్తే ఆ పుణ్యం మీకు మీ కుటుంబాలకు వస్తుంది. అంతేగాని తాగేసి మీ ఇష్టానుసారం చేస్తారు, అవి తగ్గించుకోండి. ఆ రోజు ఏ వైన్ షాప్స్ ఓపెన్ లో ఉండవు. మీకు ఒకటే హెచ్చరిక, ఎవరైనా ఏ గొడవలన్నా సృష్టించడానికి చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ వారు దాని మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటారు. చిన్నపిల్లల్ని ఇందులో నిమజ్జనం టైంలో చిన్న విగ్రహాలకి చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి డాన్స్ చేసి ఆనందంగా ఉంటారు. బట్ అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా అక్కడ పెట్టాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఉత్సవ కమిటీగా ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి ఆ విగ్రహం దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పాటు ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోండి. ఏదైనా జరగరాంది జరిగినా మన వెహికల్ కింద కూడా వాళ్ళు ఏదన్నా జరగరాంది జరిగిన అపశుభము అది అందరూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ముఖ్య గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు పండల్స్ పెడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు ఒక డ్రమ్ వాటర్ ఫిల్ చేసి మీ విగ్రహం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ డెకరేషన్ కి ఇలాంటి సిల్క్ క్లాత్ వాడతాం. మనం విగ్రహం చుట్టూ సిల్క్ క్లాత్ తోనే డెకరేషన్ చేస్తాం కాబట్టి మనం దీపాలు ఏదైనా దీపాలు పెట్టినప్పుడు పొరపాటున ఏదైనా నిప్పులో వేసి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండలేం కాబట్టి ఒక డ్రమ్ వాటర్ ఫిల్ చేసి రెడీగా పెట్టుకుంటే ఏదైనా పొరపాటున ఏదైనా వచ్చినా మనం అప్పుడే ఆపేయచ్చు. ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి, డిలే చేయొద్దు. అలా కాకుండా మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు, దానివల్ల ఏం కాదు. వెంటనే 112 ఫోన్ చేసి పోలీసులు వారికి చెప్పగలిగితే ఈ ప్రాబ్లం ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. క్రాకర్స్ కి అలో లేదు. ఖచ్చితంగా 10:30 కంతా మీరు విగ్రహాలని చిన్న వెహికల్స్ లోకి పెట్టాలి. ముఖ్యంగా ఈ పెద్ద వెహికల్స్ వాళ్ళు, పెద్ద విగ్రహాల వాళ్ళు, మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ముందే చేసుకోండి. క్రేన్ కావాలా, వెహికల్ కావాలా, ఇవన్నీ కరెక్ట్ గా అక్కడికి వచ్చినప్పుడు వెహికల్ ఇంకా రాలేదు, క్రేన్ ఇంకా రాలేదు, ఈ రీజన్స్ చెప్తే బాగుంటుంది. అందుకే మీకు ముందే నేను చాలా సార్లు చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. దయచేసి తొందరగా స్టార్ట్ చేయడానికి మీ అందరి సహకారం మాకు కావాలి. ఎందుకంటే మీకు ఆ రోజు అయిపోతే మీకు పండగ అయిపోతుంది, బట్ అయితే మాకు తర్వాత కూడా ఉన్నాయి. దీన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. దయచేసి ఈ ఊరేగింపునందు ఎక్కడే కానీ మసీదులలో కానీ చర్చిల్లో కానీ ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దయచేసి మీరు మత పెద్దలు కావచ్చు, చర్చి పెద్దలు కావచ్చు, మీరు ఇమ్మీడియట్గా మా నోటీస్ తీసుకురండి. అంతేగాని మీరు కింది పబ్లిక్కి మీ స్ప్రెడ్ కాకుండా మా నోటీసులో పెట్టి కుదిరితే అక్కడ జరిగిన దాన్ని ఏదైనా వీడియో రూపకంగా ఏదైనా ఉంటే వాటిని బంధించి అది ఎక్కడ స్ప్రెడ్ సోషల్ మీడియాలో ఎక్కడ స్ప్రెడ్ కాకుండా
దయచేసి మా నోటీసులో పెడితే మేము అక్కడిదక్కడికే ఆర్పేస్తాం. అంటే ఇష్యూ ఒక దగ్గర ఇష్యూ క్రియేట్ అయినది ఒక్కొక్కసారి అది టౌన్ దాటిపోయి, ఒక్కోసారి డిస్ట్రిక్ట్ దాటిపోయి, ఒక్కోసారి స్టేట్ వరకు కూడా తీసుకుంటాయి. మీరు గతంలో కూడా చూసినారు. దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వద్దండి. అదేవిధంగా హిందూ మత పెద్దలు కూడా ఊరేగింపునందు ఎక్కడైనా అక్కడక్కడ ముస్లిం పిల్లలు కావచ్చు యూత్ యంగ్స్టర్స్ దూరం నుండి చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా హిందూ పెద్దలు కూడా ఇమ్మీడియట్ గా మా నోటీసుకు తీసుకురావాలా. అది ఏదైనా చట్ట పరిధిలో మేము గట్టి యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఇండివిజువల్ సమస్య కాదు. ఇండివిజువల్ సమస్య అయితే అది అక్కడికక్కడికే స్ప్రెడ్ కాదు. అది ఇదేంటి రిలీజియస్ కి రిలేటెడ్గా ఏ చిన్న గీసుకున్నా అది ఎక్కడికెక్కడికో స్ప్రెడ్ అవుతుంది కనుక మామూలు సందర్భం కంటే రిలీజియస్ దాంట్లో ఇంకా మేము స్టబన్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి పెద్దలు కావచ్చు, యూత్ యంగ్స్టర్స్ కావచ్చు, ఏ ఇష్యూ వచ్చినా సమయస్ఫూర్తితో మా నోటీసులో పెట్టండి తప్ప మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దాన్ని సెల్ఫీ ఇమేజ్ కోసమో లేకపోతే నేను ఏదో పెద్ద ఏదో దీన్ని పెద్ద చేస్తున్నానే దాన్ని వీడియోగ్రఫీ చేసి దాన్ని నా పేరు ఐడిలోనూ పెద్ద స్ప్రెడ్ చేసేస్తే అది గీసుకుంటే ఎక్కడో పోతుంది. మొన్న ఎక్కడో చూసాము, ఎక్కడో కమ్యూనల్ జరిగితే మన దగ్గర మనం పెద్ద ఎత్తున ధర్నాలకు రాస్తారోకలకు పెద్ద వాటికి తావిస్తే అవి ఏమవుతాయంటే గీసుకుంటా మనం కూడా పీస్ సాధనని అన్పీస్ సాధనగా చేసుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా ప్రతి మసీదులో ఆ రోజు రోడ్డు పైన ఉన్నటువంటి మసీదులు దర్గాలలో దయచేసి మసీదు పెద్దలు మీరు ఉండాలి. అక్కడ ఏ చిన్న అంటువాట్స్ ఇన్సిడెంట్ జరిగినా దయచేసి మీరు అక్కడికక్కడ రియాక్ట్ కావద్దండి. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకొని మా నోటీసులు పెట్టండి. మేము చట్ట పరిధిలో ఎంతవరకు గట్టిగా ఉండాలో అంతవరకు గట్టిగా ఉంటాము. అదేవిధంగా సార్ అన్నట్టుగా రూట్ అనేది మీరు డిసైడ్ చేస్తున్నారు, అర్థం కాలేదు. మీరు ఎంతవరకు ఉన్నా ఇట్లా సార్ మీ అభ్యర్థన వరకే చెప్పాలా, అంతేగాని దాన్ని మేము ఇట్లే పోతాము, మేము ఇట్లా పోము, మీరు ఇటు పోతే మాకు నచ్చదు, మీరు అది ఏమాత్రం చెప్పడం అది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి చెప్తున్నాము, మాపుతూ ఉంటారు కనుక మేము ఏం చేసినా చెల్లుతారనే ఊరేగింపులో మన మిత్రుడు ఒక మిత్రుడు అన్నాడు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, మేము 2 గంటల వరకు చేస్తే ఏం నష్టం ఉంది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా అంటాడు. కరెక్టే. ఒక మనిషి నాన్ స్టాప్ పోయిన సందర్భంగా సేమ్ మాట్లాడుతున్నాను. ఒక మనిషి 1 hour 2 hours నాన్ స్టాప్ వర్కౌట్స్ చేస్తేనే స్టామినా అయిపోయి మంచి స్పోర్ట్స్ మ్యాన్ వాడు టైర్డ్ అయిపోయి ఇదవుతాడు. అటువంటిది వాడు అక్కడక్కడ పొద్దున మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 10, 11, 1, 2 వరకు అంటే వాడు డీహైడ్రేట్ అయిపోతాడు. మధ్యలో ఫుడ్ తీసుకోడు, మధ్యలో ఎలాంటి వాడికి డైట్ ఉండదు. వాడు ఎందుకంటే సాంగ్స్ మూడ్లోనే ఉంటాడు. శక్తిహీనుడై చాలా సందర్భాల్లో డీహైడ్రేట్ అయి చనిపోయిన ఇన్సిడెంట్లు సోషల్ మీడియాలో చూసినాం, మేము ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. రెండోది ఆనంద టైంలో పైన కరెంటు తీగలు కావచ్చు, రకరకాల ఇవి ఉంటాయి. దయచేసి ఇవన్నీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారు మనకు చెప్పింది 10 గంటలకు మించి ఎక్కడ డీజే అనే సౌండ్ రాకూడదని చెప్పినారు. మీకు కొన్ని తెలంగాణ స్టేట్లో తెలియదు, హైదరాబాద్లో ఏకంగా డీజేని ఇదేంటి బ్యాన్ చేసేసినారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా లేదనేది చూద్దాం. దయచేసి మీరందరూ పోలీసుకు సహకరించి మనము అందరం ప్రశాంత వాతావరణంలో పీస్ ఆధోనిగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్కరు ప్రొవోకేట్ చేయదండి, ఏ ఒక్కరు మీ అంతా కూడా సెల్ఫీ ఇమేజ్ పోయి మీరు కూడా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దండి. దయచేసి చెప్తున్నాము, గౌరవంగా ఉండండి, పెద్దలుగా ఉండండి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఉన్నట్టుగా జరుగుతుంది. ఏదన్నా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేదా ఇండివిజువల్గా ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోను ప్రతి ఒక్కరికి సపరేట్ పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి. మీరు పెట్టే న్యూస్ ఫెస్టివల్ సంబంధించి కావచ్చు, బిఫోర్ కావచ్చు, డ్యూరింగ్ ఫెస్టివల్ కావచ్చు, ఆఫ్టర్ ఫెస్టివల్ కావచ్చు, ఫెస్టివల్ సంబంధించి మీరు పోస్ట్ చేసేటువంటివి కావచ్చు, మీరు మాట్లాడే మాటలు దానివల్ల ఏదన్నా ఈ పీస్ హార్మోని ఆధ్వర్యానికి ఏదైనా డిస్టర్బ్ చేసేటట్టుగా మీకు ఏ ఉద్దేశం ఉందనే తర్వాత కానీ అట్లాంటిది ఏదన్నా సరే పెట్టే పరిస్థితి ఏదైనా ఉంటే 0 టాలరెన్స్ దాంట్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నటువంటి అంటే ఒక పేజ్ ఏంటి, డెఫినెట్గా
కోఆపరేషను అన్ని రకాలుగా ఉంటుంది. కానీ చట్టాన్ని ఎవరైనా క్వశ్చన్ మార్క్ వేసేసి మాకు పని పెట్టే పరిస్థితి తీసుకొస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా మాత్రం అందులో అనుమానం లేదు. ఏదన్నా కమ్యూనల్ హార్మోనీని 10 మందికి రీచ్ అయ్యేటట్టుగా ఏదన్నా డిస్టర్బ్ చేసేటట్టుగా మీరు ఒక వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, స్పీచ్లు కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా పెడితే మాత్రం ఆల్రెడీగా కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. దాని పరిధి దాటి కూడా ఆల్రెడీగా మీకు తెలియదు కొన్ని డిపార్ట్మెంట్లో డిస్కషన్స్ కూడా కొన్ని ఎక్స్టర్న్మెంట్ కూడా, అంటే నేను ఇది ఇక్కడ వర్తించదు కానీ బట్ మాకు పైనుంచి ఉన్న హెరార్కీ ఎవరైతే ఇట్లాంటి కమ్యూనల్ హార్మోనీ కాదు ఉంటే ఎక్స్టర్న్మెంట్ చేయడానికి కూడా వెనకాడమని చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ దీనికి అందరూ ఇక్కడున్న ఆఫీసర్లు పక్కా క్యాపబుల్ ఆఫీసర్లు. అది ఏదన్నా వస్తే మాత్రము 0 టాలరెన్స్గా ఇక్కడ ఎవరు కూడా పిరిగ్గా కానీ లేకపోతే ప్లీజింగ్గా కానీ ఉద్యోగం చేసేది కూడా లేదు. ప్లీజింగ్ ఎప్పటి వరకు ఒక స్టెప్ 2 స్టెప్లు ముందుకేస్తే మేము 5 స్టెప్లు ముందుకేస్తాం, అంతే బాగుండడానికే. అట్లా కాదని ఎవరన్నా ఒకరిద్దరు ఎవరన్నా దీన్ని ఏదైనా డిస్టర్బ్ చేశారనుకో వాళ్ళకి ఏ స్టెప్స్ చేయాలనేది కూడా 100% మాకు డ్రిల్ ఉంది. అది ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నా. అది కొంచెం ఇది లాస్ట్లో చెప్పేది, మీరు ఎట్లన్నా తీసుకోండి, హెచ్చరిక కానీ తీసుకోవచ్చు. డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా ఈ రెచ్చగొట్టేటట్టుగా కానీ ఇంకో రకం చేస్తే మాత్రం చేయొద్దని కోరుకుంటున్నాం. చేస్తే మాత్రం ఏ టైప్ అయినా చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ ప్రభుత్వం అనేది రకరకాల హైరార్కీలో ఉంటుంది. మనకి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, సబ్ డివిజన్ లెవెల్, మండల్ లెవెల్, ఇట్లా ఇప్పుడు ఏదైతే కొంచెం ఇప్పుడు చర్చనీయాంశంగా ఏదో వచ్చిందో దాని విషయం జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆల్రెడీగా మేడం గారు ఒక అడ్మినిస్ట్రేషన్ జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయం చెప్పారు. రేపొద్దు నీకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వం అనేది వ్యక్తులకి లేకపోతే ఒక దీనికి భయపడి ఎవరు నిర్ణయం తీసుకోరు. ఎప్పుడు అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని అన్ని అంచనా వేసుకుంటారు. ప్రభుత్వం పరంగా ఏమి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ అధికారులు తీసుకుంటారు. అంతే తప్ప ప్రభుత్వాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక అదేదో వేరే రకంగా ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అంటే నేను చెప్పేది ఒకరు ఇట్లా పోయినా ఒకరెవరో ఇదిగైనట్టు కాదు, ఇంకొకరు ఏదైనట్టు కాదు. అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు బాగా మాట్లాడినారు. ఇదే స్పిరిట్ తోనే పండగ అయిపోయేంత వరకు కూడా శాంతిగా మనం మెసేజ్ ఇద్దాము. మన పిల్లలకి కావచ్చు, మన అబ్జర్వ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి కావచ్చు మెసేజ్ ఇస్తాము. పండగ అనేది ప్రశాంతంగా ఆనందంగా జరగాలి. ఏదైనా మీ కోరికలు అయితే చిన్న కోరికలు ఆ కోరికలు వెళ్ళబుచ్చినారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులకు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఈ నిర్ణయం ఒకటి ఉంటుంది, రేపు ఇంకొక నిర్ణయం ఏదైనా సపోజ్ వచ్చిందనుకో ప్రభుత్వం తీసుకోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. రకరకాల పద్ధతిలో క్వశ్చన్ చేసేదానికి లేదండి. దయచేసి అది అందరినీ మంచిగా దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలని తీసుకుంటాం తప్ప ఇక్కడేం మేమేం శాశ్వతం కాదు. ఈ ఊరికి మేము శాశ్వతం కాదు. మేమే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని, మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఏ నిర్ణయమో ఒకరి గెలుపు కాదు, ఇంకొకరి ఓటమి కాదు. దయచేసి ఒకటి అబ్జర్వ్ చేయాలని కోరుతుంటా. థ్యాంక్ యూ. శ్రీరామ్ ఏదైనా చెప్తా.